హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఏంటంటే సిఏ కోర్స్ న్యూ స్కీమ్ గురించి చెప్పుకుందాం. ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా, దాంట్లో ఏంటంటే అది ఓల్డ్ స్కీమ్ గురించి. ఇప్పుడు న్యూ స్కీమ్ గురించి చూద్దాం. ఈ చేంజెస్ అనేటివి ఐసిఐ ఎప్పుడు అనౌన్స్ చేసిందంటే 1 జూన్ 2016 అనౌన్స్ చేసింది. కానీ ఇది అప్లికబుల్ వచ్చేసి 1 జూలై 2017 నుంచి. ఆ చేంజెస్ ఏంటంటే లెవెల్ 1 ఇంతకుముందు సిపిటి అనేవాళ్ళు అనమాట, ఇప్పుడు సిఏ ఫౌండేషన్ అని అంటున్నారు. ఇది కూడా సేమ్ ఇంటర్మీడియట్ తర్వాతనే. నెక్స్ట్ లెవెల్ 2 వచ్చేసి ఇంతకుముందు సిఏ ఐపీసీసీ అనేవాళ్ళు, ఇప్పుడు సిఏ ఇంటర్మీడియట్ అని అంటున్నారు. నెక్స్ట్ లెవెల్ 3 వచ్చేసి సిఏ ఫైనల్, అప్పుడు కూడా సిఏ ఫైనలే, ఇప్పుడు కూడా సిఏ ఫైనల్ అనమాట. సిఏ ఫౌండేషన్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్స్ మేలో ఒకసారి, నవంబర్లో ఒకసారి జరుగుతాయి ఎవ్రీ ఇయర్. రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్స్ వచ్చేసి 31 డిసెంబర్ అండ్ 30th జూన్ అనమాట. సబ్జెక్ట్స్ ఫస్ట్ పేపర్ 1 వచ్చేసి ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ అకౌంటింగ్, ఇది 100 మార్క్స్కి. పేపర్ 2 వచ్చేసి బిజినెస్ లాస్ అండ్ బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్. సెక్షన్ ఏ బిజినెస్ లా వచ్చేసి 60 మార్క్స్కి. సెక్షన్ బి బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్ 40 మార్క్స్కి. పేపర్ 3 వచ్చేసి బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ స్టాటిస్టిక్స్. బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి 60 మార్క్స్కి, స్టాటిస్టిక్స్ వచ్చేసి 40 మార్క్స్కి. పేపర్ 4 వచ్చేసి బిజినెస్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్, ఇది 100 మార్క్స్ పేపర్. దీంట్లో వచ్చేసి బిజినెస్ ఎకనామిక్స్ 60 మార్క్స్కి, బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ వచ్చేసి 40 మార్క్స్కి అనమాట. దీంట్లో పేపర్ 1 and 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్, పేపర్ 3 and 4 వచ్చేసి సబ్జెక్టివ్ టైప్. దీంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. పాస్ పర్సెంటేజ్ వచ్చేసి ఎవరి సబ్జెక్ట్లో 40% ఉండాలి, అలాగే అగ్రిగేట్ 50% ఉండాలి. ఇంతకు ముందు కూడా అట్లాగే ఉండింది పాస్ మార్క్స్ క్వాలిఫైయింగ్, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇది సిఏ ఫౌండేషన్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి సిఏ ఐపీసీసీ, ఇంతకు ముందు కదా, ఇప్పుడు సిఏ ఇంటర్మీడియట్. దీంట్లో వచ్చేసి ముందు 7 సబ్జెక్టులు ఉండేవి, ఇప్పుడు 8 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ కూడా మేలో ఒకసారి జరుగుతాయి, నవంబర్లో ఒకసారి జరుగుతాయి. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 1 సెప్టెంబర్ అండ్ 1 మార్చ్. సబ్జెక్ట్స్ వచ్చేసి గ్రూప్ 1లో పేపర్ 1 వచ్చేసి అకౌంటింగ్ 100 మార్క్స్కి. పేపర్ 2లో కార్పొరేట్ లా అండ్ అదర్ లాస్ 100 మార్క్స్. దీంట్లో వచ్చేసి కార్పొరేట్ లా 60 మార్క్స్కి, అదర్ లాస్ 40 మార్క్స్కి. థర్డ్ వచ్చేసి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇది 100 మార్క్స్కి. ఫోర్త్ వచ్చేసి టాక్సేషన్ 100 మార్క్స్కి. దాంట్లో సెక్షన్ ఏ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ లాస్ 50 మార్క్స్కి, సెక్షన్ బి ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ 50 మార్క్స్కి. గ్రూప్ 2 వచ్చేసి పేపర్ 5 అడ్వాన్స్డ్ అకౌంటింగ్ 100 మార్క్స్కి. పేపర్ 6 వచ్చేసి ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ 100 మార్క్స్కి. పేపర్ 7 వచ్చేసి ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సెక్షన్ ఏలో ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ 50 మార్క్స్కి, సెక్షన్ బి వచ్చేసి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ 50 మార్క్స్కి. 8th పేపర్ వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్. దీంట్లో సెక్షన్ ఏ వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 50 మార్క్స్కి, సెక్షన్ బి ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ 50 మార్క్స్కి అనమాట. ఆర్టికల్షిప్ 3 years అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో కూడా, ఇప్పుడు కూడా సేమే. ఆర్టికల్స్లో జాయిన్ అవ్వాలంటే ఐపీసీసీ అదే ఇంటర్మీడియట్లో ఏదో ఒక గ్రూప్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనే ప్రోగ్రామ్ 4 weeks ఉంటుంది. ఇది గ్యారంటీగా కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట. మరి నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ 3 years కదా, కానీ 2.5 years తర్వాత సిఏ ఫైనల్కి ఎలిజిబుల్ అవుతారు, అప్పుడు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సిఏ ఫైనల్లో చేంజెస్ ఏంటో చూద్దాం ఒకసారి. దీంట్లో వచ్చేసి కొత్త సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వచ్చేసి క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని కొత్త సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. గ్రూప్ 1లో ఏమున్నాయి, గ్రూప్ 2 ఏమున్నాయి చూద్దాం. గ్రూప్ 1 సబ్జెక్ట్స్ వచ్చేసి పేపర్ 1 ఫైనాన్షియల్ రిపోర్టింగ్ 100 మార్క్స్కి. పేపర్ 2 స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 100 మార్క్స్కి. పేపర్ 3 అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ 100 మార్క్స్కి. పేపర్ 4 వచ్చేసి కార్పొరేట్ లాస్ అండ్ అదర్ ఎకనామిక్ లాస్ 100 మార్క్స్కి. గ్రూప్ 2 వచ్చేసి పేపర్ 5
స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ 100 మార్క్స్కి. పేపర్ 6 వచ్చేసి ఇది ఎలెక్టివ్ పేపర్ అండి, 100 మార్క్స్కి. ఇక్కడ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. అవేంటంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్, సెకండ్ ఇంటర్నేషనల్ టాక్సేషన్, థర్డ్ వచ్చేసి ఎకనామిక్ లాస్, ఫోర్త్ వచ్చేసి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, ఫిఫ్త్ వచ్చేసి గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, సిక్స్త్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీ. ఈ సిక్స్ పేపర్స్లో ఏదో ఒక పేపరు మనము చూస్ చేసుకోవచ్చు అనమాట. పేపర్ 7 వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ లాస్ 70 మార్క్స్కి, ఇంటర్నేషనల్ ట్యాక్స్ లాస్ వచ్చేసి 30 మార్క్స్కి. ఇది మొత్తం 100 మార్క్స్. పేపర్ 8 వచ్చేసి అడ్వాన్స్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ 100 మార్క్స్కి. ఇంకోటి ఏంటంటే ఓల్డ్ స్కీమ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి అదే ప్యాటర్న్లో నవంబర్ 2020 దాకా ఆ స్కీమ్లోనే రాయొచ్చు మీరు ఎగ్జామ్. తర్వాత న్యూ స్కీమ్కి కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంతకుముందే మీరు కావాలనుకుంటే కొత్త స్కీమ్లో కూడా కన్వర్ట్ అవ్వచ్చు, అది మీ చాయిస్. ఇంకోటి ఏంటంటే సిఏ ఫైనల్కి ముందే అడ్వాన్స్డ్ AICITSS, అదే ఇందాక చెప్పుకున్నాం కదా ప్రోగ్రామ్ పేరు, మనము ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ 4 weeks ప్రోగ్రామ్ అని. ఇది అడ్వాన్స్డ్ ప్రోగ్రాము, ఫైనల్కి ముందే చేసేయాలన్నమాట. ఇంతకు ముందు పాత స్కీమ్లో వచ్చేసి ఫైనల్కి ముందే చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇప్పుడు కంపల్సరీగా అది చేయాలి. అది కూడా డ్యూరింగ్ లాస్ట్ 2 years ఆఫ్ ఆర్టికల్షిప్ అండ్ బిఫోర్ సిఏ ఫైనల్ అన్నమాట. ఇది న్యూ స్కీమ్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.